కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పడరాని పాటలు పడుతూ ఉన్నారని అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పరమనేరు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు అని, ఏనాడు ఇబ్బంది పడింది లేదు అన్నారు. గతంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నేడు యూరియానే వాడకూడదు అంటూ రైతులను భయపెడుతూ ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో కూడా 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 4సారి అయ్యారు. 4 సార్లు కూడా రైతులకు అనేక కష్టాలు, గిట్టుబాటు ధరలు లేకుండా, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా గురి చేశారు. అదేవిధంగా ఈరోజు యూరియా మరి ఎరువుల కొరతతో రాష్ట్రం అంతా కూడా క్యూలో రోజువారీ ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ క్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్ల కింద కూర్చోండే పరిస్థితి. ఈ విధంగా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు. రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వడం కానీ, పనిముట్లు ఇవ్వడం కానీ, పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ, అన్ని కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ, రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించి ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు. ఎరువుల కొరత, యూరియా కొరత, మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులు అనేక విధాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మామూలుగా ఎరువులు కేటాయించేదంటే 50% షాపులకు ఇస్తారు, 50% మన గవర్నమెంట్ సింగిల్ విండోలకు కానీ లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ ద్వారా అన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా కాకుండా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్కెట్కి ఇవ్వకుండా మిగతా రైతు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం, దాదాపు 270 రూపాయలు ఉంటే దాన్ని 450 నుంచి 600లకు అమ్ముతూ ఉన్నారు. ఒక్కొక్క బస్తా మీద 2000 నుంచి 3000 దాకా ఈరోజు రైతులు అధికంగా చెల్లించే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది. మరి దీన్ని అంతా కూడా ఎత్తి చెప్పకుండా రైతులు ఎక్కువ యూరియా వాడకూడదు, చంద్రబాబు నాయుడు ఉచిత సలహా ఇచ్చేది. యూరియా ఎక్కువ వాడితే ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి, మరి ఇన్ని రోజులు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు, ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత ప్రజలకు చెడ్డ చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలేదు.